రమ్య, రమ్య, ఎక్కడ చచ్చిపోయావే? అత్తయ్య, నేను ఇక్కడే ఉన్నాను. నేను అరగంట నుంచి పిలుస్తున్నా. అత్తయ్య, మీరు ఇప్పుడే పిలిచారు. ఎదురు మాట్లాడడం బాగా నేర్చుకున్నాను. మీ దగ్గరే అత్తయ్య నేర్చుకున్నది. చూడు రమ్య, నేను లాటరీ టికెట్ కొన్నాను. ఎంతకు కొన్నారు? 100 రూపాయలకు కొన్నాను. 100 రూపాయలతో కూరగాయలు తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు లాటరీ టికెట్ కొన్నారు? ఆలోచన చిన్నవాళ్ళది, కలలు పెద్దవాళ్ళవి. లాటరీ పడితే ఏం చేస్తారు? ముందు నిన్ను వేరే ఇంటికి పంపించేస్తా. అయితే నాకు కూడా లాటరీ పడాలని కోరుకుంటాను. నీకెందుకే లాటరీ? నేను కూడా మిమ్మల్ని వేరే ఇంటికి పంపాలి కదా. హే రమ్య, ఇట్రా, ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. గెలిస్తే ఎంత వస్తుంది అత్తయ్య గారు? 1,00,00,000 రూపాయలు వస్తాయి. అప్పుడు నన్ను మర్చిపోతారా? 1,00,00,000 వచ్చిన తర్వాత నిన్నేంటి, అందరినీ మర్చిపోతాను. మరి డబ్బులు అయిపోయాక అత్తయ్య గారు? అప్పుడు అందరినీ గుర్తు చేసుకుంటాను. హలో. అభినందనలండి, మీ టికెట్కు బహుమతి వచ్చింది. అయ్యో నిజమా? అవునండి. హే రమ్య, నేను లాటరీ గెలిచాను. నేను కోటీశ్వరాలను అయిపోయాను. నిజంగానే అత్తయ్య గారు? నేను పెద్ద బంగ్లా కొంటాను. నేను పెద్ద కార్ కొంటాను. నాకు 10 మంది పనివాళ్ళు. నాకు 20 మంది పనివాళ్ళు. నేను విదేశాలకు వెళ్తాను. నేను చంద్రుడి పైకి వెళ్తాను. ఏయ్ రమ్య, అంతకంటే ఎక్కువ మాట్లాడకు. మీరే కదా అత్తయ్య గారు ముందు మొదలు పెట్టింది. ముందు బంగారం కొంటాను. ఎంత కొంటారు అత్తయ్య గారు? నడవలేనంత కొంటా. అప్పుడు వీల్ చైర్ కూడా కొనాలి, చూసుకోండి. మనం ధనవంతులం కాబోతున్నాం. ఇంకా డబ్బులు రాలేదు కదా అత్తయ్య? మెసలో వచ్చేసాయి. బ్యాంకులోకి కూడా రావాలి కదా. హలో. హలో మేడం, పొరపాటు జరిగింది. ఏంటి పొరపాట? మీకు వచ్చింది 1,00,00,000 కాదు, మరి? రూపాయలు బహుమతి. 100 రూపాయలా? అవును, 100 రూపాయలు. నా బంగ్లా, నా కారు, నా పని వాళ్ళు పోయింది, మొత్తం పోయింది. వాళ్ళు కూడా పోయారు. నా విదేశీ టూరు. గల్లీ చివరికి వెళ్ళొచ్చులేండి. రమ్య, ఇంకో టికెట్ కొనాలి మళ్ళీ. మళ్ళీనా? ఈసారి ఖచ్చితంగా 1,00,00,000. గతసారి కూడా అదే మాట అన్నారు. అదో ప్రాక్టీస్ మ్యాచ్. అయితే ఇది ఫైనల్ మ్యాచ్ అన్నమాట. ఎవరు? సుబ్బమ్మ గారి పేరు మీద పార్సల్ వచ్చిందండి. నా 1,00,00,000 రూపాయలు వచ్చాయా ఏంటి? కాదు మేడం, మరి ఇంకేం తీసుకొచ్చావు? మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 100 రూపాయల బకెట్ మేడం. అత్తయ్య గారు, 1,00,00,000 రాకపోయినా బకెట్ వచ్చిందండి, సంతోషించండి. ఎందుకే? మీ కళలన్నీ అందులో వేసుకొని ఏడవడానికి. జీవితంలో లాటరీల కంటే కష్టపడి సంపాదించిన డబ్బే గొప్పది. అవునత్తయ్య, కానీ 100 రూపాయల బహుమతి వచ్చినా పార్టీ మాత్రం కావాలి. సరే, 2 సమోసాలు తెచ్చుకో. 1,00,00,000 కళలు 2 సమోసాల దగ్గర ముగిశాయి.